అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ ఒక్కసారి అయినా వెండి తెర మీద ఒక వెలుగు వెలిగిపోవాలని వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. మరీ ముఖ్యంగా ఇక్కడ హీరోయిన్ అవ్వాలని కలలు కంటూ వచ్చే అమ్మాయిలు పడే బాధలు మామూలుగా ఉండవు. అమ్మాయిలను ఎలా లైంగికంగా వాడుకుంటారో, వారు అవకాశాల పేరుతో ఎలా లైంగికంగా వేధించబడతారో, వారు ఎలా సర్వస్వం అర్పించేసుకుంటారో, వారిని సినీ ఛాన్సుల పేరుతో ఎలా మోసం చేస్తారో, వారు ఎంతమంది పక్కలు ఎక్కుతారో అన్నదే ఎక్కువగా చర్చకు వస్తూ ఉంటుంది. అయితే సినీ పరిశ్రమలోనే ఈ కాస్టింగ్ కౌచ్ లైంగిక దాడి ఉందా? మిగిలిన రంగాల్లో గట్టిగానే ఉంది. హైదరాబాద్ లో వ్యాపార సాఫ్ట్వేర్ రంగాల్లో ఈ లైంగిక దోపిడీ ఎలా ఉందో భారతి టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. కేరళలో 7-8 సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఘటన నేపథ్యంలో అక్కడ పరిశ్రమ హేమ కమిటీని నియమించింది. 7 ఏళ్ల తర్వాత ఆ కమిటీ తాజాగా నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదికలో కేరళ సినిమా ఇండస్ట్రీలో అంతా ఛాన్స్ల పేరుతో అమ్మాయిలతో కోరికలు తీర్చుకునే గ్యాంగే ఎక్కువగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతి దశలోనూ మహిళలని లైంగికంగా వేధిస్తున్నారని నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా అన్ని చోట్ల ఇండస్ట్రీని నిందించడం ప్రారంభించారు. సినిమా వాళ్ళు అంతలా ఆడవాళ్లను లైంగికంగా వేధిస్తారు అంటూ ఒకటే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ధైర్యం చేసి కొందరు మహిళలు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి చెబుతున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. కేవలం సినిమా రంగంలోనే కాస్టింగ్ కౌచ్ ఉందా? ఇక్కడ మాత్రమే మహిళలను లైంగికంగా దోపిడీ చేసి వాడుకుంటున్నారా? మిగిలిన రంగాలలో లేదా అంటే ఖచ్చితంగా ఉంది అన్న సమాధానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారిపై లైంగిక వేధింపులు ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగంలో ఇలాంటివి సర్వసాధారణం అయిపోయాయి. ఇది నిజం. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ టీమ్ లీడర్ ఉన్నాడు అంటే తన టీంలో ఉన్న మహిళలను లైంగికంగా వేధించి వాడుకొని కోరిక తీరిస్తే గాని ప్రమోషన్లు ఇవ్వని పరిస్థితి. చాలా మంది పెళ్లైన మహిళలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు తమ ప్రమోషన్ కోసం, తమ కెరీర్ కోసం, ఉద్యోగాన్ని నిలుపుకునేందుకు బాసుల దగ్గర పక్కలు ఎక్కుతున్న పరిస్థితి ఉంది. ఒక్కోసారి ఆంటీలు, ఎక్కువ వయసు ఉన్న మహిళలు తమ కంటే చిన్నవారితో కూడా ఇలాంటి పనులు చేయక తప్పని పరిస్థితి. హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంలో ఇది పెద్ద చీకటి కోణంగా మారింది. దీని గురించి ఎవరు బయట పెట్టరు. ఈ ఒక్క రంగమే కాదు, నిర్మాణ రంగంలో మేస్త్రీలు కూడా కింద పనిచేసే ఆడ కూలీలను లైంగికంగా వేధించి దోచుకుంటున్నారన్న విషయం హైదరాబాద్ లో ఎవరిని అడిగినా చెబుతారు. ఇలాంటివి వదిలేసి కేవలం సినిమా ఇండస్ట్రీని బూచిగా చూపించడం సినిమా వాళ్లకు నచ్చడం లేదు. ఇక్కడ మారాల్సింది ఏంటంటే మగవాడి బుద్ధి. అలాగే ఆడవాళ్లు కూడా అవకాశాల కోసం తప్పుడు మార్గాలు ఎంచుకోకూడదు.